హాయ్ ఎవరీవన్. గార్జెన్ మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇది అడుగుతున్నారు కాబట్టి చాలా ఈజీ అండి. జాగ్రత్తగా వినండి. ఓకే. సో ఇలాగా 3 లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తారండి. సో ఏ మ్యాట్రిక్స్ రాయడము ఎక్స్ డి తర్వాత ది ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏడి రాయడం మీకు తెలుసు. ఓకే అండి. సో ఇక్కడ కండిషన్స్ ఏంటంటే ఓన్లీ రో ట్రాన్స్ఫర్మేషన్సే అప్లై చేయాలి. ఓకే అండి. ఆ తర్వాత ఈ మెథడ్ ఫాలో అయితే ఆటోమేటిక్గా ఆల్ఫా బీటా గామా అనేది వచ్చేస్తుందండి. ఏంటండి, ఫస్ట్ ప్లేస్లో R1C1 ప్లేస్లో 1 రప్పించాలి, తర్వాత 2 ప్లేసెస్లో 0 రప్పిస్తాం. నెక్స్ట్ R2C2 ప్లేస్లో 1 రప్పించాలి, నెక్స్ట్ 2 ప్లేసెస్లో 0 రప్పిస్తాం. R3C3 ప్లేస్లో 1 రప్పించాలి, అబౌవ్ 2 ప్లేసెస్లో కూడా 0s రప్పిస్తే ఆటోమేటిక్గా ఆల్ఫా బీటా గామా అనేది వచ్చేస్తుంది. ఇది జనరల్ ప్రాసెస్ అండి. సో ఈ ప్రాసెస్లో మీకు ఖచ్చితంగా ఆల్ఫా బీటా గామా అనేది వచ్చేస్తుంది. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ని బట్టి అక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది టఫ్ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం తీసుకుంటే మీరు జనరల్గా మెథడ్ ఫాలో అవుతున్నప్పుడు కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ టఫ్ ఉంటుందండి. కాబట్టి దీనికి మీకు ఒక మంచి ట్రిక్ చెప్తానండి, జాగ్రత్త వినండి. ఓకే. సో ఇది ఈక్వేషన్సే కదండి. మనం R1 ప్లేస్లో R3 కానీ R3 ప్లేస్లో R2 కానీ ఇవన్నీ రాసుకోవచ్చండి. అదే డిటర్మినెంట్స్లో అనుకోండి, మనం ఇంటర్చేంజ్ చేసాం అనుకోండి, రోస్ -1తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ అవసరం లేదండి, ఇది ఈక్వేషన్సే కాబట్టి. ఓకేనండి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని ప్లేస్లో R1 దగ్గర R3, ఓకేనండి, R3 దగ్గర R1ను రీప్లేస్ చేస్తున్నాను. ఓకేనా, సరే. ఇక్కడ 5 - 2 7 20, ఓకేనండి. 2 - 1 8 13, తర్వాత 3 4 5 18 అండి. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటండి, ఈ ప్లేస్లో 1 రప్పించాలి. రైట్. ఎట్ R1 - 2 R2, ఓకేనండి. అంటే 2తో మల్టిప్లై చేస్తే 2 × 2 4, 5 - 4 1. రైట్ అండి. సో ఏమొస్తుందండి, 1, ఇది -2 -2 + 20 0 వస్తుంది. 2 × 8 16, 7 - 16 -9. అదేవిధంగా ఇది -6 వస్తుందండి. 2 - 1 8 13, రిమైనింగ్ 2 రోస్ అలా రాసేయాలండి. 3 4 5 18. రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ 2 ప్లేసెస్లో 0 రప్పించాలి. అంటే ఏం చేద్దామండి, R2 దగ్గర R2 - 2 R1 ఎట్ R3 - 3 R1 అండి. రైట్. సో ఫస్ట్ ప్లేస్ని అలాగే రాసేద్దాము. 1 0 -9 -6. సో 2 × 1 2 అండి. సో సబ్స్ట్రాక్ట్ చేస్తే 0. ఓకేనండి, అర్థమవుతుంది కదండి. ఇది -1ని. రైట్. ఇది -18 అండి. 8 -8 + 18 అంటే 26 వస్తుందండి. 26. ఇది అయితే -12 అంటే 25 వస్తుందండి. రైట్. సో 3లో నుంచి 3 చేస్తాం, ఎందుకంటే ఇక్కడ 3R1 కదండి. 0. నెక్స్ట్ ఇది 4. ఓకేనండి. ఇది -27 అండి. -మైనస్ కాబట్టి ప్లస్ 5 + 27 32. ఓకేనండి. ఇది -18 ప్లస్ 18 + 18 36 అండి. ఇది ఒకసారి క్యాలిక్యులేషన్ పార్ట్ జాగ్రత్త చూసుకోండి. ఓకేనండి. రైట్. నెక్స్ట్ ఏంటంటే కాన్సెప్ట్, ఇక్కడ మనము 1 రప్పించాలి. అక్కడ -1 ఉంది కాబట్టి -1తో డివైడ్ చేస్తామనుకోండి 1 వస్తుంది. అంటే ఎట్ R2 -1. సో ఫస్ట్ థర్డ్ ప్లేస్ అలాగ ఉంచేద్దామండి. 1 0 -9 -6 0 4 32 36. సో ఇక్కడ మాత్రం చేంజ్ అవుతుందండి. 0 1 -26 -25. ఓకేనండి, ఇది అర్థమైంది కదండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటండి, ఈ ప్లేస్లో 0 ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది కాబట్టి ఒక స్టెప్ తగ్గిపోయినట్లే మీకు. ఓకేనండి. రైట్. ఇక్కడ 0 రప్పించాలి కాబట్టి ఎట్ R3, ఓకేనండి, R3 - 4 R2 అండి. 4 R2. రైట్. ఏమొస్తుందండి, 1. ఈ రోని అలాగే రాసేద్దాము, సెకండ్ రోని కూడా అలాగే రాసేద్దాము. 1 0 -9 -6, ఓకేనండి. 0 1 -26 -25. నెక్స్ట్ 0
1 into 4. 4 minus 4 0. రైట్, ఇది -104 అవుతుందండి. ఓకే అండి. 32 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ మొత్తం 136 వస్తుంది ఇక్కడ. రైట్, ఇది -100 అవుతుందండి. 4తో మల్టిప్లై చేస్తాం ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి ఇది కూడా 136 వస్తుందండి. రైట్, ఓకేనండి. రైట్, సో ఇక్కడ ఈ ప్లేస్ ఇప్పుడు 1 రప్పించాలండి. ఇప్పుడు అదే నెంబర్తో డివైడ్ చేస్తే 1 వచ్చేస్తుంది. రైట్, R3 దగ్గర R3 by 136. రైట్ అండి. ఫస్ట్ 2 rows అలా రాసేద్దాం. 1 0 -9 -6 ఓకేనండి. 0 1 -26 -25 0 0 ఇది 1 1 అండి. నెక్స్ట్ ఏంటంటే కాన్సెప్ట్, ఈ 2 ప్లేసెస్లో మనము 0 రెప్పించాలి. అంటే ఎట్ R1 ప్లస్ 9R1 9R3 అండి. ఓకే, అలాగే R2 దగ్గర R2 ప్లస్ 26 కదండి, 26 R3. ఓకేనండి. రైట్, అప్లై చేద్దాం. 1 అండి, ఇది అలాగో 0. 9తో మల్టిప్లై చేసి దీనికి యాడ్ చేస్తాం కాబట్టి 0. 9 - 6 అంటే 3 అండి ఇది. ఓకే, నెక్స్ట్ అండి 0, ఇది అలాగో డిస్టర్బ్ అవ్వదు. 1 ఇది ప్లస్ 26 కదండి, 26తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం కాబట్టి ఇది 0. -25 ప్లస్ 26 అంటే 1 అండి. రైట్, లాస్ట్ ప్లేస్లో ఏంటమ్మా 0 0 1 1. ఓకే, రైట్ అండి. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లోకి వచ్చింది అంతే కదండి. అంటే ఇప్పుడు ఆల్ఫా అంటే 3, బీటా అంటే 1, గామా 1. సో ది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాజ్ యూనిక్ సొల్యూషన్. ఆ సొల్యూషన్ ఏంటండి, x = 3, y = 1, z = 1. ఓకేనండి, అర్థమైంది కదండి. చాలా ఈజీ. ఓకే అండి. ఇక్కడ ఒక్కటి కొంచెం మీరు చేంజ్ చేసుకుంటే క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా ఈజీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి.